ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. రిలాక్స్ మోడ్లోకి వెళ్దామనుకున్న నేతలకు కొత్త టెన్షన్ మొదలైంది. ఈవీఎంలలో ఓటర్ల తీర్పు ఎలా ఉందోనన్న టెన్షన్తో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇక చేసేదేమీ లేక వార్డులు, బూత్ల వారి తమకెన్ని ఓట్లు పడి ఉంటాయని గజిబిజి లెక్కలతో కుస్తీ పడుతున్నారు. కృష్ణా జిల్లాలో పోలింగ్ సరళిపై, రాజకీయ పార్టీల లెక్కలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వరకు ప్రచార పోరులో పోటీ పడిన నేతలు పోలింగ్ ముగిసిన తర్వాత సైలెంట్ అయ్యారు. కృష్ణా జిల్లాలో రాజకీయ పార్టీల నేతల గెలుపు అవకాశాలపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ బోల్డ్ అంత ధీమాగా ఉన్నారట. కట్ చేస్తే ఇప్పుడు వారిలో ఓ కొత్త ఆందోళన మొదలైందట. కృష్ణా జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈసారి భారీగానే ఓట్లు పోలయ్యాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో మహిళలే ఉన్నారు. జిల్లాలో మొత్తం 15,39,460 మంది ఓటర్లున్నారు. వీరిలో 12,93,603 మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 19,414 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. తొలిసారి ఎన్నికల కమిషన్ అందుబాటులోకి తెచ్చిన హోమ్ ఓటింగ్ విధానం ద్వారా 1725 మంది తమ ఓటును ఇంటి వద్ద నుంచే వేశారు. జిల్లా మొత్తంగా 13,14,742 మంది ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. 85.4% పోలింగ్ నమోదైంది. పోస్టల్, హోమ్ ఓటింగ్ తో కలిపి ప్రతి నియోజకవర్గంలోనూ 80% పైగానే పోలింగ్ నమోదైంది. అందరి ఆశలు, అంచనాలు పోలింగ్ సరళి చుట్టూనే తిరుగుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి 2 నెలలుగా బిజీగా ఉండి పోలింగ్ ముగిశాక హాయిగా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోదాం అనుకున్న నేతలు ఈ పోలింగ్ సరళితో నిద్ర పట్టడం లేదట. నియోజకవర్గాల్లోని వార్డుల వారీగా నమోదైన పోలింగ్ సరళి, ఇతర వివరాలను తెప్పించుకుంటున్నారట. అనుచర గణంతో కూర్చొని పోలింగ్ కేంద్రాల వారీగా చర్చిస్తున్నారట. వాస్తవానికి ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు అన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఓటర్లను ఆకర్షించడానికి టీడీపీ నేతలైతే ఏకంగా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని భారీగా తెప్పించి అడ్డంగా బుక్ అయిపోయారు కూడా. పోలింగ్ పర్సంటేజ్ జిల్లా వ్యాప్తంగా 85.4% నమోదవడంతో పోటీ చేసిన అభ్యర్థులు పోలింగ్ సరళి, నమోదు శాతంపై లెక్కలేసుకుంటున్నారు. కొన్ని చోట్ల రాత్రి 11 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. మండల, గ్రామ పోలింగ్ బూతుల వారీగా వేసిన ఓట్లు, నమోదైన శాతం, ఓటు వేసిన స్త్రీ పురుషుల సంఖ్య వివరాలను నేతలు తెప్పించుకున్నారు. ఏ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, తమకు అనుకూలంగా ఎన్ని ఓట్లు పడి ఉంటాయి, ముఖ్యంగా ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లాంటి వివరాలతో లెక్కలు వేసుకుంటున్నారు. గెలుపు ఓటములను బేరీజు వేసుకుంటున్నారు. ఈ లెక్కల పంచాయతీపై కూటమి అభ్యర్థుల్లో కొంత ఆందోళన ఉన్నప్పటికీ వైసీపీ అభ్యర్థులు మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.